ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లాలో ప్రొఫెషనల్ కొరియర్ వారి 4 జిల్లాల స్థాయి క్లస్టర్ సమావేశాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రొఫెషనల్ కొరియర్స్ యాజమాన్యం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్వర్గీయ కాకా వెంకటస్వామి 96వ జయంతి వేడుకలు. ఐబీ చౌరస్తాలో కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. తాళ్లపేట అటవీశాఖ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన ఆదివాసుల కార్యాలయం లోపలికి రాకుండా గేటుకు తాళం వేసిన అధికారులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రొఫెషనల్ కొరియర్స్ సంస్థ వారి కరీంనగర్, నిజామాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ 4 జిల్లాల స్థాయి క్లస్టర్ సమావేశాలు ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెషనల్ కొరియర్ క్లస్టర్ సమావేశాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రొఫెషనల్ కొరియర్స్ చైర్మన్ థామస్ జాన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొరియర్ మేనేజర్ సత్యపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బాలుర పాఠశాల మైదానంలో కిక్ బాక్సింగ్ క్రీడాకారులకు దుస్తులను, పరికరాలను అందజేశారు. అనంతరం హైటెక్ సిటీలోని మైత్రి యోగా సెంటర్లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వృద్ధుల అనాథ ఆశ్రమంలో దసరా, దీపావళి పండుగల సందర్భంగా వృద్ధులకు చీరలను, దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ థామస్ జాన్, మంచిర్యాల మేనేజర్ సత్యపాల్ రెడ్డి మాట్లాడుతూ 4 జిల్లాల స్థాయి క్లస్టర్ సమావేశాలు ఈ రోజు నిర్వహించడం జరిగిందని, సమావేశాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగిందని అన్నారు. సంస్థను 38 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మంచిర్యాల మరియు మిగతా జిల్లాల కస్టమర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెషనల్ కొరియర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జైవిన్ జాన్ థామస్, ప్రొఫెషనల్ కొరియర్స్ సంస్థ 4 జిల్లాల మేనేజర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రొఫెషనల్ కొరియర్ ద్వారా పొద్దున్న నుంచి మానవ సేవకి ప్రొఫెషనల్ కొరియర్ 38 ఇయర్స్ యానివర్సరీ సందర్భంగా అలాగా మంచిర్యాల, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మేనేజర్స్ వాళ్ళది క్లస్టర్ మీటింగ్ జరగబోతుంది. దానివల్ల మేమందరూ కలిసి ఇక్కడ వచ్చినాము. పొద్దున్న నుంచి మానవ సేవ కింద ప్రొఫెషనల్ కొరియర్స్ది మంచిర్యాల మేనేజర్గా ఉన్న సత్యపాల్ రెడ్డి గారితో కలిసి గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో బాక్సింగ్ ఛాంపియన్స్కి పిల్లలకి కావాల్సిన కిట్టు, జెర్సీ ఇది డిస్ట్రిబ్యూషన్ జరిగినాయి. అలాగా మేము బ్లడ్ డొనేషన్ క్యాంపు కూడా మంచిర్యాల హైటెక్ సిటీలో జరిగినాయి. అలాగా ఈ ఆనంద్ నిలయం ఓల్డ్ ఏజ్ హోమ్లో వారికి ఇన్మేట్స్కి దివాళీ, దసరా సందర్భంగా కిట్ కూడా ఇవ్వడం జరిగినాయి. ఇది ఒక మంచి పద్ధతి అని మేము భావిస్తున్నాము. ఎందుకంటే ప్రొఫెషనల్ కొరియర్ బిజినెస్లో, సర్వీస్లో ఉన్నప్పుడు పబ్లిక్ మధ్యలో మానవ సేవ కింద అందరి దగ్గరికి రావడం, పబ్లిక్ సర్వీస్లో దిగడం కూడా మంచి ఒక భావం. అది ఇంకా ముందుకు కూడా ప్రొఫెషనల్ కొరియర్ ద్వారా ఇలాగా కార్యక్రమాలు జరుగుతాయి అని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. మంచిర్యాలలో ప్రొఫెషనల్ కొరియర్లో జరగాల్సినటువంటి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ 3 డిస్టిక్ల క్లస్టర్ మీటింగ్కి ముఖ్య అతిథిగా మా హానరబుల్ చైర్మన్ సార్ శ్రీ థామస్ జాన్ సార్ రావడం జరిగింది. వారు మొట్టమొదటిసారిగా మంచిర్యాలకి విచ్చేసిన సందర్భంగా ఓన్లీ మీటింగే కాకుండా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దానిలో ఉదయమే ఏదైతే స్పోర్ట్స్ సంబంధించినటువంటి బాక్సింగ్ మన నేషనల్ ఛాంపియన్స్ అప్కమింగ్ రాబోయే రోజుల్లో కూడా నేషనల్ ఛాంపియన్ ఆడేటువంటి పిల్లలకి మనము డ్రెస్సు అండ్ వాళ్ళకి సంబంధించిన కిట్ కూడా అందించడం జరిగింది. అలాగే ప్లాస్టిక్ నివారించండి, పర్యావరణాన్ని కాపాడండి అనే నినాదంతో ప్రొఫెషనల్ కొరియర్ సంబంధించినటువంటి క్లాత్ బ్యాగ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే యాక్సిడెంట్ కానివ్వండి, తర్వాత డెలివరీ సమయంలో బ్లడ్ దొరక్క ఇబ్బంది పడుతున్న వారికి బ్లడ్ అందించి వాళ్ళ ప్రాణాలని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాం కూడా మేము నిర్వహించడం జరిగింది. అది కూడా సక్సెస్ఫుల్గా మా చైర్మన్ సార్ చేతుల మీదుగా ప్రారంభం ఇంకా కూడా నడుస్తుంది. మంచిర్యాలలో ఉన్నటువంటి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వృద్ధాశ్రమంలో వృద్ధులకి రేపు రాబో దీపావళికి వారికి కొత్త బట్టలు, ఎందుకంటే వారి ఇక్కడ ఎవరు లేకనే ఇక్కడికి వచ్చారు. అలాంటి వారికి పండుగ ఎవరు లేరనే ఒక భావన ఉండకుండా మాకు ఉన్నారు చాలామంది అన్న ఉద్దేశం ఉండాలనే ఉద్దేశంతో వారికి మా చైర్మన్ సార్ చేతుల మీదుగా వారికి రేపు దివాళీకి కొత్త బట్టలు అందించడం జరిగింది. అలాగే పర్యావరణంలో భాగంగా ట్రీ ప్లాంటేషన్ కూడా సార్ ఇక్కడికి మంచిర్యాల వచ్చిన సందర్భంగా వారికి గుర్తుగా నేను ఇక్కడ ఒక పండ్ల మొక్కలు, ఒక 4 పండ్ల మొక్కలను కూడా ఈరోజు నాటడం జరుగుతుంది. రాబో రోజుల్లో కూడా సార్ మీ యొక్క ఆధ్వర్యంలో మేము అనేక సేవా కార్యక్రమాలు కొరియర్ సర్వీస్తో పాటు అది సక్సెస్ఫుల్గా రన్ చేస్తూనే దాన్ని మీరు చెప్పిన ప్రకారం నడుచుకుంటూనే మిగతా రంగాల్లో కూడా మేము వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ మీ ఆధ్వర్యంలో ముందుకెళ్తామని మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో మాజీ పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ యోధుడు స్వర్గీయ కాకా వెంకటస్వామి 96వ జయంతి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కాకా వెంకటస్వామి అభిమాని మాజీ కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డిలు కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కార్మికుల ఆశాజ్యోతి, కార్మిక నాయకుడు గుడిసెల వెంకటస్వామిగా పేరుగాంచిన కాకా వెంకటస్వామి జన్మదిన వేడుకలను ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కాకా వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంటు సభ్యునిగా, కేంద్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించారని, కష్టాల్లో ఉన్న సింగరేణికి ఆనాడే 44 కోట్ల రూపాయలు ఇచ్చి సింగరేణి మనుగడను కాపాడడం జరిగిందని అన్నారు. సింగరేణి కార్మికులకు పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది కాకా వెంకటస్వామి అని, ఆయన వారసత్వాన్ని కుమారుడు వివేక్ వెంకటస్వామి మనవడు పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వంశీకృష్ణ కొనసాగిస్తూ కార్మిక బడుగు బలహీన వర్గాలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక తెలంగాణ సాధనలో అప్పట్లో కాకా వెంకటస్వామి ఉద్యమ కాలంలో వివేక్ వెంకటస్వామి పోరాటం చేయడం జరిగిందని, అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు మాజీ కాకా వెంకటస్వామి గారి యొక్క 90వ జన్మదినాన్ని ఈరోజు మంచిర్యాల పట్టణంలో మరి ఘనంగా నిర్వహించ జరుగుతూ ఉన్నది. మరి కాకా ఈ పెద్దపల్లి నియోజకవర్గానికి అనేక సేవలు చేసినటువంటి మహోన్నత వ్యక్తి. మరి కాకా వెంకటస్వామి గారి యొక్క నాయకత్వంలో మరి పెద్దపల్లిని ఇవాళ ఒక ఆదర్శంగా ఇలా పార్లమెంటులో చూపెట్టేటువంటి మహానాయకుడు మరి కాకా వెంకటస్వామి గారు. కార్మిక, కర్షక, బడుగు బలహీన వర్గాల బంధువుగా మరి గుడిసెల వెంకటస్వామిగా ఇవాళ పేరొందినటువంటి మహోన్నత వ్యక్తి మరి కాకా వెంకటస్వామి గారు. ఆనాడు కార్మికుల కోసం మరి సింగరేణి యొక్క మనుగడ దెబ్బతింటుందనే ఒక ఉద్దేశంతో, మరి కార్మికుల యొక్క జీవితాలు రోడ్డున పడతాయనే ఒక లక్ష్యంతో ఆనాడు సింగరేణిని కాపాడే ఉద్దేశంతో 44 కోట్ల రూపాయలను తీసుకొచ్చి ఆ రోజు సింగరేణికి మరి కట్టి వాళ్ళ సింగరేణి నడుస్తుందంటే కేవలం కాకా వెంకటస్వామి వారి యొక్క పుణ్యమని కూడా ఇవాళ కార్మిక లోకానికి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ కాకా వెంకటస్వామి గారు ఇవాళ ఏదైతే మరి జైపూర్ పవర్ ప్లాంట్ను ఇవాళ నా దగ్గర నెలకొల్పాలని మరి ఆనాడు కాకా ఆశయ సాధన కోసం మరి వారు కుమారులైనటువంటి వివేక్ వెంకటస్వామి గారు, మరి పెద్దలు గడ్డ వినోద్ గారు నాయకత్వంలో ఇవాళ మనం అక్కడ పవర్ ప్లాంట్ను కూడా ఇవాళ మనం వారి యొక్క సాధనలోనే సాధించుకోవడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇలా ప్రాణహిత చేవెళ్ళే ప్రాజెక్టును మరి మా ప్రాంతంలో నిర్మించాలని ఆనాడు స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్తోని మరి కొట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ కాకా వెంకటస్వామి గారు. అదే కాకుండా మరి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని ఆ రోజు అన్ని పార్టీలు ఏకం చేసి ఆ రోజు కేసీఆర్ కూడా పిలిచినటువంటి నాయకుడు ఇవాళ వెంకటస్వామి గారు. అదే కాకుండా సిడబ్ల్యూసి మీటింగ్లో ఆనాడు ఉపనాయకుడిగా ఏకైక వ్యక్తి మరి సిడబ్ల్యూసీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని చెప్పినటువంటి గొప్ప నాయకుడు ఇవాళ వెంకటస్వామి గారిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని చూడాలనే ఒక స్వప్న తనకున్నటువంటి లక్ష్యం వారు ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు వారు ఉండడం జరిగింది. వారి ఆలోచన విధానానికి వారి యొక్క తనయులైనటువంటి గడ్డం వెంకటస్వామి తనయులు వివేక్ వెంకటస్వామి గారు ఆ రోజు పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రం సాధించుకునేందుకోసం అనేక పోరాటాలు చేసి మరి ఢిల్లీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని వెంకటస్వామి గారి యొక్క పేరు తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు కూడా మరి ఢిల్లీలో పోరాడిన నాయకుడు ఇలా వివేక్ వెంకటస్వామి గారి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే తెలంగాణ ఉద్యమం కోసం మరి వివేక్ గారు ఎంత కష్టపడ్డారో మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఇవాళ కాకా ఆశయాలను మరి ముందుకు తీసుకువెళ్ళే లక్ష్యంతో ఆ రోజు ఈ పార్లమెంటులో మరి కాకా సూచించిన సూచనలు ఆ రోజు ఉన్నటువంటి రాహుల్ గాంధీ, అదేవిధంగా వారి యొక్క ఆలోచన విధానానికి రాజీవ్ గాంధీ, ఇవాళ ఇందిరా గాంధీ, ఇవాళ నెహ్రూతో వారికి ఉన్నటువంటి సంబంధాలను దృష్టిలో ఉంచుకొని ఇవాళ మన మంచిర్యాల పట్టణంలో ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో అనేక ట్రైన్లు ఆగినటువంటి ఘనత ఇవాళ ఆపినటువంటి ఘనత కూడా ఇవాళ వెంకటస్వామి గారిది. అదే వారి ఆలోచనతోని ఇవాళ ఎంపీగా ఉన్నటువంటి మరి వివేక్ వెంకటస్వామి గారు కూడా అనేక ట్రైన్లు ఆపినటువంటి సందర్భం, ఇవాళ అనేక ఫ్లైఓవర్ నిర్మించినటువంటి ఘనత కూడా ఈ గడ్డం ఫ్యామిలీకి ఉందని కూడా సందర్భం తెలియజేస్తాను. వారి ఆలోచనతోని ఇవాళ వంశీకృష్ణ గారు, వారి మనుమడైనటువంటి వంశీకృష్ణ గారు వారి తాత అడుగు నడుస్తూ వారి ఆశయాలను ముందుకోవడం వారు కూడా అనేక మరి ట్రైన్లు ఆపించినటువంటి సందర్భం ఉంది. ఇవన్నీ కూడా ఒక్కసారి ప్రజలకు మీకు తెలియజేస్తున్నాం. ఏదైనా ఈ పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకుపోవడంతో పాటు ఇవాళ కార్మిక కర్షానికి ఇవాళ అండగా ఉందంటే ఇవాళ గడ్డం వివేక్ గారు, అదేవిధంగా ఇవాళ వినోద్ గారు, ఇవాళ వంశీకృష్ణ గారు వారి నాయకత్వంలో ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తూ మరి ఇవాళ వారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఇవాళ మంచిర్యాలలో ఒక 600 మందికి ఇవాళ మంచిర్యాల పట్టణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహణ జరుగుతూ ఉన్నది. స్వర్గీయ కాకా వెంకటస్వామి గారి 96వ జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ప్రతి మండలాల్లో ప్రతి మున్సిపాలిటీలో అదేవిధంగా అందులో భాగంగానే మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో కాకను స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం వారి జన్మదినాన్ని సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏది ఏమైనా గౌరవనీయులు తెలంగాణ ఉద్యమం కోసం మొదటిసారి 1969లో బుల్లెట్ దెబ్బతిని తెలంగాణ సాధించాల ఆకాంక్షతో ఆనాటి నుండి ఈనాటి వరకు పోరాటం చేసి తెలంగాణ సాధించడంలో కీలకమైన వ్యక్తిగా వ్యవహరించినటువంటి వివేక్ వెంకటస్వామి గారి తండ్రి అయినటువంటి వెంకటస్వామి గారి జన్మదినం సందర్భంగా
ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈ మంచిర్యాల నియోజకవర్గం లోపల ఆ రోజు కృష్ణారావు గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య ఉంది. తాగునీటి సమస్యను పరిష్కరించాలి, తాగునీటి సమస్య ఎదురుని నివారించాలనే ఉద్దేశంతో ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వెంకటస్వామి గారు సుమారుగా 14 కోట్ల రూపాయలు ఈ మంచినీటి వసతుల కోసం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ టౌన్ ప్లానింగ్ తోనే అభివృద్ధి తీసుకుపోతామన్న ఆలోచనతో ముందుకు పోతుంటే ఆనాడే వెంకటస్వామి గారు అభివృద్ధి దిశగా ఈ మంచిర్యాలకు రానటువంటి రోజుల్లో జన సంతోషం ఎక్కువ ఉంటుంది, ప్రయాణ సౌకర్యం చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి 1996 అక్టోబర్ 26వ తేదీన ఈ ఫ్లైఓవర్ ఓపెనింగ్ చేసి అప్పుడున్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి, జాఫర్ షరీఫ్ గారి ఆధ్వర్యంలో ఈ ఫ్లైఓవర్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ నుండి ఇప్పటి వరకు కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమంలో కొంచెం ఫ్లైఓవర్ లేక ఇబ్బంది పడుతుంది. తప్పకుండా గడ్డం వంశీకృష్ణ గారి నేతృత్వం లోపల, అదేవిధంగా కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ గారి నాయకత్వం లోపల, స్థానిక శాసనసభ్యుల నాయకత్వంలో తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం, ఈ పట్టణ అభివృద్ధి కోసం కాక వారసత్వంగా ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం లింగాపూర్ బీట్ దమ్మన్నపేట ఆదివాసులు తాళ్లపేట రేంజ్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. తమపై అక్రమంగా పెట్టిన కేసులు కొట్టివేయాలని ఫారెస్ట్ అధికారులకు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన ఆదివాసులు కార్యాలయం లోపలికి రాకుండా గేట్కు తాళం వేసిన అధికారులు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం లింగాపూర్ బీట్ పేటలో ఆదివాసులు గత కొన్ని నెలల నుండి పోడు వ్యవసాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆదివాసులు అక్కడే గుడిసెలు వేసుకొని అటవీ భూమిని చదును చేసి మొక్కజొన్న, కంది పంటలు వేసుకొని పోడు వ్యవసాయం చేస్తున్నారు. ఇటీవలే ఫారెస్ట్ అధికారులు వారి పంటలు ధ్వంసం చేసి అక్రమంగా భూమి చదును చేసిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపారు. దానికి నిరసనగా ఆదివాసీలు ఈరోజు తాళ్లపేట రేంజ్ కార్యాలయంలో అధికారులను కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారు. ఈ విషయం ముందే తెలుసుకున్న అధికారులు కార్యాలయం గేటుకు తాళం వేసి వారిని లోపలికి రాకుండా అడ్డుకున్నారు. ఫారెస్ట్ అధికారులు వచ్చి తమ గోడు వినాలని కార్యాలయం గేట్ వద్ద నిరసన తెలిపారు. ఈరోజు మరి తాళ్లపేట రేంజ్లో తాళ్లపేట పరిధిలో ఉన్నటువంటి ఎఫ్ఆర్ఓ గారిని కలవడానికి రావడం జరిగింది. మరి దమ్మన్నపేట కొత్తమామిడిపల్లి గ్రామంలోని దమ్మన్నపేట ఆదివాసీ నాయక పోర్ట్స్ మరి వాళ్ళ మీద జరుగుతున్నటువంటి పోడు భూములకు సంబంధించిన కేసుల మీద అక్రమం కేసులు పెడుతున్నటువంటి దానికోసం ఎఫ్ఆర్ఓ గారిని కలవడానికి వస్తే మరి మా మీద జరుగుతున్నటువంటి పెట్టినటువంటి కేసులు అన్యాయమైన అక్రమంగా పెట్టారు. మరి ఈ కేసులకు సమాధానం తెలుసుకోవడానికి రావడం జరిగింది. మరి వస్తే మరి వాళ్ళు సమాధానం ఇచ్చే పరిస్థితులు లేకుండా సుమారుగా 10-10:30 సమయంలో రేంజ్కి గేటుకి తాళం పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు మేము లోపలికి పోలేని పరిస్థితి, బయట ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. కాబట్టి దయచేసి ఈ సమాచారం ఎవరికైనా అంటే మీరు అధికారులుగా స్పందించి మరి మాకేదైనా న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. కాశీపేట మండలంలోని వివిధ గ్రామాల్లో మండపాలు, దేవాలయాల్లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. మందమరి యాపల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులు ప్రతిరోజు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి కుంకుమ పూజ, ధూప, దీప నైవేద్యాలు, దసరా పండుగ రోజున శమీ పూజ నిర్వహించారు. ఇందులో భాగంగానే కొంతమంది భక్తులు అమ్మవారి దీక్షను తీసుకొని 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో కఠోర దీక్షను తీసుకున్నారు. 9 నవరాత్రుల అనంతరం శనివారం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో అమ్మవారిని ఉంచి రథోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు, చిన్నారులు కోలాటాలతో నృత్యాలు చేసుకుంటూ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటలకు ఊరేగింపు ప్రారంభమై రాత్రి 1 గంట వరకు ఊరేగింపు సాగిన అనంతరం గోదావరిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గాదేవి ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేము మందమరి వేపల్ ప్రేమనగర్ దుర్గామాత కమిటీ 2005లో ప్రారంభించి 2005 నుంచి వెళ్ళి మేము ఇప్పటి వరకు 21 సంవత్సరాలుగా అమ్మవారిని అంగరంగ వైభవంగా మంచి నిర్విఘ్నంగా సంప్రదాయబద్ధంగా మేము 21 సంవత్సరాలుగా ఈ యొక్క పూర్ణవారి యాపల్లో ఘనంగా ఈ యొక్క దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు మా ఆలయ కమిటీ తరఫున మేమందరం ఘనంగా నిర్వహించుకుంటున్నాము. అమ్మవారి దయ వల్ల మా అందరికీ
మా యాపల్ ప్రాంతానికి మా మన్నవారి ప్రాంతానికి ఎటువంటి లోటు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కలిగి ఉండాలని మేము నిత్యం కోరుకుంటూ శరన్నవరాత్రులు నేను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరంతో 21 సంవత్సరాలు పూర్వీకుల కార్యక్రమంలో శోభయాత్రలో మేము మేళతాళాలతో డప్పు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా అమ్మవారిని ఊరేగింపు తీసుకువెళ్తుంటాం. ఈరోజు నిమజ్జన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. రామకృష్ణాపూర్ పట్టణం రామాలయం ఏరియా చౌరస్తా వద్ద కీర్తిశేషులు మాజీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి కార్మిక నాయకుడు గడ్డం వెంకటస్వామి 96వ జయంతి వేడుకలను మహంకాళి శ్రీనివాస్ వివేక్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డప్పు కళాకారులకు దుస్తులను, మహిళలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ పేదల కోసం, కార్మికుల కోసం జీవితాంతం పోరాడిన కాకా వెంకటస్వామి సేవలు చిరస్మరణీయులని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గాండ్ల సమ్మయ్య, మాజీ కౌన్సిలర్ పార్వతి విజయ, బత్తిని రవి, గంపల వీరస్వామి, పుల్లూరి కళ్యాణ్, ఆల రాజయ్య, బంగారు ప్రసాద్, సంగ రవి, సంగ తిరుపతి, రామస్వామి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గడ్డం వెంకటస్వామి గారు కాకా జయంతి సందర్భంగా రామకృష్ణపూర్లో వివేక్ యువసేన ఆధ్వర్యంలో మరి యొక్క డప్పు కళాకారులకు వాళ్లకు డ్రెస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు కూడా మరి పార్వతి విజయ గారు ఇవ్వడం జరిగింది. ఈరోజు కాకా వెంకటస్వామి గారు తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి ఎన్నో కళలు కానీ ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి చనిపోవడం జరిగింది. కాకా వెంకటస్వామి గారు ఈ రోజు ఎంతో మంది పేదలకు ఎన్నో రకాలుగా సేవలు చేసినటువంటి మహా వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ కుటుంబం ఈరోజు ఈ చెన్నూరు పెద్దపల్లి ప్రాంతంలో మరి ఎలక్టెడ్ గా ఎన్నికై ఎంపీ ఎమ్మెల్యేగా ఈ రోజు ఈ ప్రాంతంలో మరి పేద ప్రజలకు ఎన్నో సేవలు చేస్తా ఉన్నారు. మరి వివేక్ వెంకటస్వామి గారు మరి ఈ ప్రాంతంలో తెలంగాణ ఎక్స్ప్రెస్ గానీ, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ గానీ ఈ యొక్క ప్రాంతంలో ఆపి మరి ఈ ప్రజలకు ఎంతో రకంగా ఉపయోగపడడం జరిగింది. ఈ రోజు ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా మరి వివేక్ వెంకటస్వామి గారే శాంక్షన్ చేయించి పూర్తి చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈ ప్రాంతానికి మరి ఉండడం, ఈ యొక్క ప్రాంతంలో సేవ చేయడం అందరికీ ఎంతో గర్వకారం చెప్పి భావిస్తూ ఈ యొక్క వెంకటస్వామి ఫ్యామిలీ ప్రజలందరూ ఆదరించాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం. పూజ్యులు పెద్దలు కాకా వెంకటస్వామి 96వ జయంతి సందర్భంగా మన కేతన్పల్లి మున్సిపాలిటీలో ఎంతో గొప్పగా జరుపుకోవడం జరిగింది. మరి తను ఎంతో సేవాభావంతో వచ్చిన వ్యక్తి. మరి ఎంతో మంది పేద విద్యార్థులకు విశ్వవిద్యాలయాలు కట్టించి ఉన్నత విద్య అందించిన గొప్ప మహాన్ భావుడు. అట్లాంటి మనిషి మనకు ఎప్పుడు గుర్తుండిపోయేలాగా మొట్టమొదటిసారి మన కార్మికుల కోసము పెన్షన్లు తీసుకొచ్చి ఎంతో తోడుగా వాళ్లకు అందించారు. అట్లాగే మరి ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మరి పార్లమెంట్ లో మొట్టమొదటిసారి జై తెలంగాణ అనే నినాదాన్ని కూడా తీసుకొచ్చిన గొప్ప మహాన్ భావుడు. మరి చెన్నూరు నియోజకవర్గానికి వస్తే మాత్రం మన చేవేళ్ల ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులు తీసుకొచ్చారు. అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా కాకా వెంకటస్వామి జాడలోనే నడుస్తూ మరి వాళ్ళు ఎన్నో సేవలు చేయడానికి మనకు చెన్నూరు నియోజకవర్గానికి పెద్దపల్లి పార్లమెంట్ గాని మరి వాళ్ళ వారసులు వచ్చారు. ఇప్పుడు కాకా వెంకటస్వామి సేవలోనే మరి తన వారసులు వివేక్ వెంకటస్వామి వంశీకృష్ణ గారు ఇప్పుడు ఏదైతే ఉందో ఇంటర్సిటీ ఆపనికి గాని రీసెంట్ గా మన మంచిర్యాల్లో వందే భారత్ ఆపించడం గాని, ఫ్లైఓవర్ గాని ఇట్లాంటి ఎన్నో పనులు చేసిన ఘనత వాళ్ళ కుటుంబానికి ఉన్నది. మరి తను ఏ లోకాల్లో ఉన్నా గానీ మరి వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ ఫ్యామిలీకి ఉండాలని మరి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈ రోజు తన పేరున మరి మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్ గారు మరి నిత్యావసర సరుకులు మరియు అట్లాగే టీ షర్ట్స్, దోతులు కళాకారులకు మంచికి గాని చెడుకు గాని వాళ్ళు ముందుంటారు. వాళ్ళని గుర్తించి వాళ్లకు డ్రెస్ కోడ్ లాగా కాకా వెంకటస్వామి గారిది అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. లక్షట్పేట మున్సిపాలిటీ పరిధిలోని శివాలయం, కన్యక పరమేశ్వరి ఆలయం, గోదావరి రోడ్డు, బాపురావు వాడ, కోర్టు వద్ద అంగడి బజార్లలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి ప్రతిమలను శనివారం ఘనంగా నిమజ్జనం చేశారు. ముందుగా వివిధ కాలనీలలో దుర్గాదేవి శోభయాత్రను అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. దుర్గామాత మండపాల వద్ద నవరాత్రులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి శనివారం నిమజ్జనానికి తరలించారు. ఆధ్యాత్మికతో
భక్తి పాటలు కోలాటాలతో బాజా భజంత్రీలతో మహిళలు భక్తులు పెద్ద ఎత్తున ఊరేగింపును నిర్వహించారు. దుర్గాదేవి శోభయాత్రలో చిన్నారుల వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. లక్షట్పేట పట్టణంలో దుర్గాదేవి శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను జరగకుండా లక్షట్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణమూర్తి ఆధ్వర్యంలో ఎస్ఐ గోపతి సురేష్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించి గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాకా గడ్డం వెంకటస్వామి 96వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మాజీ కార్యదర్శి పి రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ కాకా వెంకటస్వామి సేవలు మరవలేనివని, సింగరేణి కష్టాల్లో ఉన్నప్పుడు లాభాల్లోకి తీసుకొచ్చిన ఘనత కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కాకా వెంకటస్వామికే దక్కుతుందని అన్నారు. విశాఖ ట్రస్ట్ ద్వారా పెద్దపల్లి పార్లమెంట్లోని ప్రజలందరికీ ఆత్మీయుడు అయ్యారని అన్నారు. కాకా వెంకటస్వామి వారసులు వివేక్ వెంకటస్వామి, పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ విశాఖ ట్రస్ట్ ద్వారా ఇప్పటికీ సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి శ్రీనివాస్, మెట్ట సుధాకర్, గండి కుమార్ గౌడ్, బత్తుల వేణు, ప్రేమ్ సాగర్, కనకం వెంకటేశ్వర్లు, రాజేష్, నర్ర శ్రీను, సంగ తిరుపతి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మహత్యులు వివేక్ వెంకటస్వామి గారి తండ్రి గారైనటువంటి కార్మిక బంధువు పెద్దపల్లి పార్లమెంటు నిజవర్గ ప్రజల వాళ్ళ ఆశలను ఎక్కడికో ఉన్నత స్థాయికి తీసుకుపోయి చిరకాలం గుర్తుండే విధంగా స్వర్గీయ కాకా వెంకటస్వామి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోపల కార్యకర్తలు నాయకులందరం కూడా వారి జయంతిని ఘనంగా జరుపుకుంటూ వారు చేసినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, కార్మిక రంగంలో కార్మికులకు చేసినటువంటి సేవలు కానివ్వండి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం వారు చేసినటువంటి పనులు కానివ్వండి, వారి ఆశయాలు కొనసాగించడం కోసం వారు ఏదైతే సింగరేణిని కాపాడాలని, సింగరేణి కార్మిక హక్కులను కాపాడాలని, అదే విధంగా రిటైర్ అయినటువంటి తర్వాత సింగరేణి కార్మికులు సుఖంగా సంతోషంగా పిల్లలు చేరదీసినా చేయకపోయినా సశక్తిగా ఉండాలన్న ఆకాంక్షతో ఆ రోజు పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చేసి సింగరేణి నష్టాల్లో ఉన్నప్పుడు బిఐఎఫ్ఆర్ లో ఉన్నప్పుడు ఎన్టీపీసీ ద్వారా 420 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకొచ్చి 1,00,000 ఉద్యోగాలు కాపాడినటువంటి కాకా వెంకటస్వామి గారి ఆశయాలు కొనసాగించడం కోసం వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం లోపల పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వివేక్ వంశీకృష్ణ గారి నాయకత్వం లోపల ఈడ పలు కార్యక్రమాలు చేస్తూనే ఈ రోజు వారి జయంతిని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకుంటూ ఒకటే మేము చెప్పదలుచుకున్నాం. రానున్న రోజుల లోపల ఈ ప్రాంతం లోపల సింగరేణి ఓసీలే కానివ్వండి కొత్త బావులు తీసుకొచ్చే ప్రయత్నం స్థానిక పార్లమెంట్ సభ్యులు మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు వంశీకృష్ణ గారు తీసుకొస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే కాకుండా ఈ రోజు సింగరేణి కార్మికుల పిల్లల భవిష్యత్తు కోసం ఏళ్ళని కృషి చేస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రియతమ మంత్రివర్యులు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గారి తండ్రి గారైన కాకా వెంకటస్వామి గారి యొక్క 96వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామకృష్ణపూర్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలందరి మధ్యన నాయకుల మధ్యన జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి కాకా గారి గొప్పతనం గురించి మనం కాకా అని నోరారా పిలుచుకున్నామంటే ఆయన కార్మిక బంధువుగా ఉండి ఈ యొక్క సింగరేణి సంస్థ బిఎఫ్ఆర్ లో పోయినప్పుడు 1991 నుంచి 96 మధ్యలో ఆర్థిక సంస్థలో భాగంగా సింగరేణి అప్పులో కూలికిపోయినప్పుడు ఇక్కడ ప్రాంత ప్రజలను రక్షించాలి, కార్మికులకు న్యాయం చేయాలని కేంద్రంతో కొట్లాడి మరి సింగరేణికి సంబంధించిన ఏదైతే రుణం ఉందో అది మాఫీ చేయించడం వల్లనే ఈ రోజు సింగరేణి యొక్క 11 డివిజన్లలో పరిడవిల్లుతుందని చెప్పవచ్చు. ఎంతో మంది కార్మికుల పిల్లలు ఈ రోజు సంక్షేమంగా చదువుకుంటున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, కార్మికుల కుటుంబాలు సంతోషంగా ఉన్నాయంటే అది కాకా గారు పెట్టిన భిక్ష అని చెప్పుకోవచ్చు. అదే విధంగా 2013-14 ఆ టైంలో కూడా ఇక్కడ జైపూర్ సింగరేణికి సంబంధించిన పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఎక్కడో ఉన్న పరిశ్రమలు పెట్టడం కాదు, బొగ్గుకు దగ్గరగా ఉన్న యొక్క జైపూర్ లోనే సింగరేణి ఆధ్వర్యంలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయించాలని దాదాపు ఒక 12,000 మంది కార్మికులకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేసిన ఘనత కూడా మన కాకా వెంకటస్వామి గారికి చెందుతుంది. అదే విధంగా ఆయన యొక్క నాయకత్వంలో ముందుకు నడుస్తూ పేదల పెన్నిదిగా మా వివేక్ వెంకటస్వామి గారు కూడా తండ్రి చూపిన బాటలో నడుస్తూ ఎంతో మంది పేదవాళ్ళకు సాయం చేస్తున్నారు. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అన్నార్థులకు సాయం చేస్తున్నారు, ఎంతో మంది పిల్లలకు చదువునిస్తున్నారు. అంబేద్కర్ కాలేజీ ద్వారా ఎంతో మంది నిరుపేద విద్యార్థులు ఈ రోజు కార్పొరేట్ విద్యను అనుభవిస్తున్నారంటే అది యొక్క కాకా గారి కృషిగా చెప్పుకోవచ్చు. కాకా అని చెప్పుకునే మనం కానీ ఎక్కడ చూసినా కాకా గారిని గుడిసెల వెంకటస్వామి అని పాత తరం ప్రజలందరూ కడుపారా పిలుచుకుంటారు. గుడిసెల వెంకటస్వామి గారు ఎక్కడ, గుడిసెల వెంకటస్వామి ఎక్కడ, ఆయన నాయకత్వంలో మంత్రి గారు బాగా పనిచేస్తున్నారు. అదే విధంగా యువ నాయకుడు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్న కూడా తండ్రి చూపిన బాటలో తాతగారు చూపిన మార్గంలో ప్రయాణిస్తూ ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. నిన్న మొన్న చూసినట్లయితే
ప్రజలు ఏది కావాలని కోరుకుంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ కావాలంటే ఆపిల్లు పరిశ్రమలు తీయడానికి కృషి చేస్తున్నారు. ఈ మధ్య రామగిరి కిల్లాకు కూడా రోపేన్ తీసుకొచ్చిండ్రు. సో ఈ తరానికి తగ్గ నాయకుని అందించిండ్రు. కాకా గారి వారసత్వంని కొనసాగుతున్నందుకు మేము సంతోషంగా ఉన్నాం. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చరిత్ర ఉంది. కానీ నడుస్తున్న చరిత్రలో వాళ్ళకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్న కాకా కుటుంబానికి, కాకా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లాలో ప్రొఫెషనల్ కొరియర్ వారి 4 జిల్లాల స్థాయి క్లస్టర్ సమావేశాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రొఫెషనల్ కొరియర్స్ యాజమాన్యం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్వర్గీయ కాకా వెంకటస్వామి 96వ జయంతి వేడుకలు. ఐబీ చౌరస్తాలో కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. తాళ్లపేట అటవీశాఖ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన ఆదివాసుల కార్యాలయం లోపలికి రాకుండా గేటుకు తాళం వేసిన అధికారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.